అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియా ఇండియా మధ్య జరుగుతున్న రెండవ టెస్టు మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు అన్ని విభాగాల్లో కూడా ఏ క్లాస్ ఆటతీరును ప్రదర్శించి ఇండియాను దారుణంగా ఓడించడానికి అన్ని అస్త్రాలతో ముందుకు కదులుతోంది. మొదటి ఇన్నింగ్స్లో అతి కష్టం మీద 180 పరుగులు చేసిన భారత్ జట్టు రెండో ఇన్నింగ్స్లో ఆ మాత్రం ఆధిక్యం సాధించడం కూడా కష్టమే అనే అనుమానం మన బ్యాటింగ్ చూస్తే కలుగుతోంది. ప్రస్తుతం ఇండియా ఓటమి అంచుల్లో ఉంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప భారత్ జట్టు గెలవడం కష్టం. ఇక ఎప్పుడూ టీమిండియాకు తలనొప్పిగా మారే ట్రావిస్ హెడ్ మరోసారి సెన్సేషనల్ బ్యాటింగ్తో టీమిండియా తాట తీశాడు. ఎదురుదాడి అస్త్రంగా హెడ్ విజృంభించి ఆస్ట్రేలియాకు మంచి ఆధిక్యాన్ని కట్టబెట్టాడు. ఆస్ట్రేలియా అన్ని సెషన్స్లో టీమిండియాపై ఆధిపత్యాన్ని కనబరిచి పింక్ బాల్ టెస్ట్ కింగ్స్ మేమే అని నిరూపించుకుంది. ఈ మ్యాచ్లో టీమిండియా బౌలింగ్లో ఉన్న లోపాలు కొట్టొచ్చినట్లు కనిపించాయి. దానికి తోడు టీమిండియా బ్యాటింగ్లో వైఫల్యాలు అడిలైడ్ స్టేడియం మధ్యలో నిలబడి భారత అభిమానులను వెక్కిరించాయి. ముందుగా బౌలింగ్ విషయానికి వస్తే హర్షిత్ రాణా ఈ మ్యాచ్కు ముందు జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో ఓవర్కు 7కు పైగా సగటుతో పరుగులను సమర్పించుకున్నాడు. కాకపోతే ఆ ప్రాక్టీస్ మ్యాచ్లో 4 వికెట్లు పడగొట్టాడు. ప్రాక్టీస్ మ్యాచ్లో అన్ని పరుగులు ఇచ్చినా జట్టు యాజమాన్యం అతనిపై నమ్మకముంచి రెండవ టెస్టులో అవకాశం ఇచ్చింది. అయితే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో హర్షిత్ రాణా దారుణంగా ఫెయిల్ అయ్యాడు. మొదటి ఇన్నింగ్స్లో హర్షిత్ రాణా ఏకంగా ఓవర్కు 5కు పైగా సగటుతో పరుగులు సమర్పించుకున్నాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. 14 ఓవర్లు వేసిన హర్షిత్ రాణా ఏకంగా 56 పరుగులు సమర్పించుకుని టీ20 రేంజ్లో పరుగులు ఇచ్చి ఇండియా కొంప ముంచేశాడు. ఇక మొదటి ఇన్నింగ్స్ సమయంలో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రవిచంద్రన్ అశ్విన్ గాయపడ్డం కూడా టీమిండియాను ఇబ్బంది పెట్టింది. గాయం కారణంగా అశ్విన్ రెండవ రోజు ఆటలో మొదటి సెషన్ చివరి వరకు అందుబాటులో లేకుండా పోయాడు. ఇవన్నీ ఒకెత్తైతే హర్షిత్ రాణాను ఆస్ట్రేలియా ఆటగాళ్లు పిచ్చకొట్టుడు కొడుతున్నా నితీష్ రెడ్డికి ఎక్కువ ఓవర్లు ఇవ్వకుండా కెప్టెన్ రోహిత్ పొరపాటు చేశాడు. నితీష్ రెడ్డి మొదటి ఇన్నింగ్స్లో కేవలం 6 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి లబుషేన్ లాంటి కీలక వికెట్ను పడగొట్టాడు. గాయం కారణంగా అశ్విన్ అనుకున్నంత స్థాయిలో బౌలింగ్ చేయలేదు. 18 ఓవర్లు వేసిన అశ్విన్ 53 పరుగులు ఇచ్చి 1 వికెట్ మాత్రమే దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే 1 వికెట్ నష్టంతో 86 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టుకు ఆరంభంలోనే బుమ్రా డబుల్ షాక్ ఇచ్చాడు. ఓపెనర్ మ్యాక్స్వీని 39 పరుగులకు, స్టీవ్ స్మిత్ను 2 పరుగుల వద్ద చాలా తక్కువ వ్యవధిలో బుమ్రా అవుట్ చేయడంతో ఆస్ట్రేలియా పతనం మొదలైంది అని అనిపించింది. కానీ ఆ అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తూ 1 డౌన్ బ్యాటర్ లబుషేన్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ ఇద్దరూ కలిసి 4 వికెట్కు 65 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరి భాగస్వామ్యం ప్రమాదకరంగా మారుతున్న తరుణంలో నితీష్ రెడ్డి బౌలింగ్లో జైస్వాల్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో 64 పరుగుల వద్ద లబుషేన్ అవుట్ అయ్యాడు. ఆసీస్ కీలక వికెట్ పడింది అనే ఆనందం టీమిండియాకు ఎక్కువసేపు నిలవలేదు. ఎందుకంటే ట్రావిస్ హెడ్ మిగతా బ్యాటర్ల నుంచి లభించిన కొద్దిపాటి సహకారాన్ని సద్వినియోగం చేసుకుంటూ మరో ఎండ్లో విధ్వంసాన్ని సృష్టిస్తూ దూసుకుపోయాడు. బౌలర్తో సంబంధం లేకుండా అడిలైడ్ గడ్డపై హెడ్ సూపర్ బ్యాటింగ్తో అదరగొట్టి టీమిండియాను బెదరగొట్టాడు. 141 బంతులాడిన హెడ్ 4 సిక్సర్లు, 17 బౌండరీల సాయంతో 140 పరుగులు చేసి టీమిండియాను బెంబేలెత్తించాడు. చూస్తుండగానే ఆస్ట్రేలియా 300కు పైగా స్కోరు సాధించింది. అదే సమయంలో హెడ్ కూడా డబుల్ సెంచరీ చేస్తాడేమో అనే అనుమానం కలిగింది. కానీ కీలక సమయంలో సిరాజ్ 140 పరుగుల వద్ద హెడ్ను క్లీన్ బౌల్ చేశాడు. ఆ తర్వాత చివర్లో కూడా సిరాజ్ చాకచక్యంగా బౌలింగ్ చేసి ఆసీస్ టైలెండర్లను త్వరగా అవుట్ చేయడంతో ఆస్ట్రేలియా జట్టు 337 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. ఇండియా బౌలర్లలో బుమ్రా, సిరాజ్ ఇద్దరూ కూడా చెరొక 4 వికెట్లు పడగొట్టారు. సిరాజ్ చివర్లో వికెట్లు పడగొట్టినప్పటికీ ఈ మ్యాచ్లో సగటున ఓవర్కి 4 పరుగులు సమర్పించుకోవడం గమనార్హం. మిగిలిన బౌలర్స్లో నితీష్ రెడ్డి, అశ్విన్ చెరొక వికెట్ పడగొట్టారు. మొదటి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా జట్టు అద్భుత బ్యాటింగ్ చేయడం ద్వారా 157 పరుగుల ఆధిపత్యాన్ని సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా మొదటి టెస్టులో లాగే విజృంభిస్తుంది అని అభిమానులు ఆశపడ్డారు. కానీ ఆశలపై నీళ్లు చల్లుతూ మరోసారి భారత బ్యాటర్లు ఘోరమైన ప్రదర్శనతో నిరుత్సాహపరిచారు. ఈ మధ్యకాలంలో మంచి టచ్లో కనపడ్డ ఓపెనర్ కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్లో కేవలం 7 పరుగులు మాత్రమే చేసి కమిన్స్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ జైస్వాల్, 1 డౌన్ బ్యాటర్ శుభ్మన్ గిల్ ఇద్దరూ కలిసి రెండో వికెట్కు 20 పరుగులు జోడించిన తర్వాత 24 పరుగుల వద్ద బౌలాన్ బౌలింగ్లో జైస్వాల్ పెవిలియన్ చేరాడు. ఇక అక్కడి నుంచి టీమిండియా పతనం మొదలైంది. ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ 11 పరుగుల వద్ద, గిల్ 28 పరుగుల వద్ద, రోహిత్ శర్మ 6 పరుగుల వద్ద వరుస పెట్టి పెవిలియన్కు క్యూ కట్టారు. మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగానే టాప్ బ్యాటర్లుగా పేరు సంపాదించిన విరాట్ కోహ్లీ అలానే రోహిత్ శర్మ ఇద్దరు కూడా కనీసం 20 పరుగులు చేయడానికి కూడా చాలా కష్టపడుతున్నారు. కోహ్లీ 10 పరుగులు దాటగానే ఎక్కువ సమయాల్లో అవుట్ అవుతుండగా రోహిత్ శర్మ కనీసం ఆ 10 పరుగులు కూడా చేయకముందే అవుట్ అవుతున్నాడు. రోహిత్ శర్మ బ్యాటింగ్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేని విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఇద్దరు కీలక బ్యాట్స్మెన్ ఇంత దారుణంగా ఆడడం టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్పై తీవ్రమైన ప్రభావం చూపుతోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే
చాలా రోజులుగా వీళ్ళిద్దరూ టెస్ట్ క్రికెట్లో అంత గొప్పగా ఆడలేకపోతున్నా దేశవాళీ క్రికెట్లో టెస్ట్ క్రికెట్ ఆడే విషయాన్ని ఒక్కసారి కూడా పరిగణించలేదు. ఇలా ఫామ్ కోల్పోయినప్పుడు దేశవాళీ క్రికెట్లో ఆడితే మళ్లీ తిరిగి ఫామ్లోకి రావచ్చని చాలామంది చెప్పారు. కానీ ఆ సలహాలను మీరు పెడచెవిన పెట్టినా బీసీసీఐ వీరిని సెలెక్ట్ చేయడం వల్ల ఇప్పుడు టీమిండియా భారీ మూల్యం చెల్లించుకుంటోంది. రెండవ రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 5 వికెట్లు నష్టపోయి 128 పరుగులు చేసి 29 పరుగులు వెనుకబడి ఉంది. రిషబ్ పంత్ 28 పరుగులతో, నితీష్ కుమార్ రెడ్డి 15 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఈ ఇద్దరు బ్యాటర్లు కూడా దూకుడుగా ఆడుతూ టీ20 మోడ్లో బ్యాటింగ్ చేస్తూ స్కోరు బోర్డుని ముందుకు కదిలిస్తున్నారు. మూడవ రోజు ఆటలో ఈ ఇద్దరు యువ ఆటగాళ్లు ఎంత ఎక్కువసేపు క్రీజులో ఉంటారు అన్న దానిపైనే టీమిండియా ఆధిక్యం ఆధారపడి ఉంది. వీరు గనక పొరపాటున త్వరగా అవుట్ అయితే టీమిండియా చాలా త్వరగా ఓటమి పాలవడం ఖాయం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.